చల్ల పునుగులు, చిట్టి చిట్టి పునుగులు చూడ్డానికి భలే ఉన్నాయి. ఇది మన రెసిపీ కాదండి, కోస్తా వాళ్ళకి బాగా ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ రెసిపీ. ఈ పునుగులకి అంత క్రేజ్ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేశాక అనిపించింది నాకే. ఆ టేస్ట్ అట్లుంది. మరి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్ అయినా రెసిపీ ఏదైనా సరే సరైన చట్నీనో కర్రీనో పడితేనే 100% ఆ రెసిపీ ఫుల్ఫిల్ అయినట్టు. అప్పుడే కదా ఆ టేస్ట్ని ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా పులిసిన పెరుగు వేసుకోవాలి. ఇక్కడ పుల్లని పెరుగు లేకున్నా కూడా నార్మల్ పెరుగు ఉన్నా కూడా వేసుకోవచ్చు. పుల్లని పెరుగు వేయమన్నారు కదా అని బాగా పులిసిపోయిన 3 రోజులు 4-5 రోజుల ముందు పెరుగు గన వేశారంటేనా గ్యాస్ ఫామ్ అయి ఆ బోండాల ఆయిల్లో టపాసుల్లా పేలుతాయి, జాగ్రత్త. పుల్లని పెరుగు లేకున్నా పర్వాలేదు, కానీ ఫ్రెష్గా ఉన్న పెరుగైనా వేసుకోవచ్చు. రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్తో పాటు 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఫైనల్గా వీటితో పాటు ఇష్టమైతే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వేసిన వీటన్నిటిని ఉండలనేది ఏమాత్రము లేకుండా బాగా కలుపుకోవాలి. పెరుగులో ఉప్పు వంట సోడా వేసాం కదా, కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా చిన్న చిన్న బబుల్స్ లాగా అయితే ఫామ్ అవుతుంది. ఈ విధంగా చిన్న చిన్న బబుల్స్ లాగా తయారయ్యి ఈ మిశ్రమం మొత్తం స్మూత్గా ఈ విధంగా తయారైన తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే పెరుగు వేసామో అదే కప్పుతో పెరుగు ఎంత వేసామో దానికి ఈక్వల్గానే మైదా వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకుంటే 1 కప్పు మైదా. ఇక్కడ మైదా లేకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదా గోధుమ పిండి సగం మైదా సగమైనా వేసుకోవచ్చు. ఇక్కడ పిండి ఏది తీసుకున్నా చిన్న చిన్న టిప్స్ గుర్తుంచుకుంటే చాలు, ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా పునుగులు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇక్కడ ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగాను ఉండకూడదు, అంటే మీడియంగా ఉండాలన్నమాట. వీటిని స్పూన్తో కంటే చేత్తో కలిపితే బాగా కలుపుకోవచ్చు. నేను వేసిన పెరుగుకి వేసిన మైదా సరిపోయింది. వేసిన పెరుగు సరిపోలేదు అనుకుంటే కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. మరీ నీళ్ళు ఎక్కువ అయితే పట్టవు, పడితే 1 లేదా 2 స్పూన్లు అంతే. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉన్నట్టయితే పునుగులు వేసేటప్పుడు తోకలు వస్తాయి. అదే పిండి గట్టిగా ఉందంటే పునుగులు వేశాక గట్టిగా వస్తాయి. అవసరమైతే వేసే ఆ నీళ్లు కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సరిపడా నీళ్లు వేశాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 4-5 నిమిషాలు ఈ విధంగా బీట్ చేసామంటే లోపల స్పాంజ్ లాగా పైన స్మూత్గా వస్తాయి పునుగులు. ఒకవేళ నీళ్ళు ఎక్కువై పిండి పలుచగా ఉన్నా, నీళ్లు తక్కువై పిండి గట్టిగా ఉన్నా ఈ స్టేజ్లోనే సరి చూసుకోవాలి. ఈ పిండిని ఒక 4-5 గంటలు నానడానికి పక్కన పెడతాం కాబట్టి నానబెట్టిన తర్వాత ఆ పునుగులు వేసే ముందు ఒకవేళ పిండి పలుచగా అనిపించి పిండి వేసామంటే ఆ పునుగులు పర్ఫెక్ట్గా రావు. ఇదే ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది, పిండి కలపడంలోనే ఉంటుంది. గట్టిగా ఉండకూడదు, పలుచగాను లేకుండా ఈ విధంగా ఉండాలి. సరే, ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పిండిని కనీసం ఒక 4-5 గంటలు బాగా నానడానికి పక్కన పెట్టుకోవాలి. అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక 2-3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ ఈ విధంగా రెడీ చేసి ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు, లేదా నైట్ రెడీ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు. ఈ పిండి ఎంతసేపు నానితే అంత రుచి, టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు. ఈ పిండి బాగా నాని పునుగులు వేసే ఒక 10-15 నిమిషాల ముందు సింపుల్గా చట్నీ అయితే చేసేద్దాం. దానికోసం చట్నీ ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ పుట్నాలు వేసుకోవాలి. నేనైతే ఒక 2 గుప్పెళ్ళ పుట్నాలు అయితే వేసుకున్నాను. పునుగుల పిండిలో కారం అనేది ఏమాత్రం ఉండదు కాబట్టి దానికి సరిపడా కారం అనేది కొంచెం ఉండేలా ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను వేసే పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి కాబట్టి 2 మాత్రమే వేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం చింతపండుతో పాటు రుచికి సరిపడా సాల్ట్. ఆ తర్వాత వీటిని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు, ఈ చట్నీ పల్చగానే ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంటే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి ఇక్కడ గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ చట్నీ పల్చగానే ఉండాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి ఇంకా కొంచెం నీళ్లు వేసి కొంచెం పల్చటి చట్నీలా చేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేశాక సింపుల్ పోపు పెట్టేసుకోవాలి. దానికోసం కడాయిలోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అంతే. ఈ చట్నీ ఈ చల్ల పునుగులకే కాదండి, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సరే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి చిట్టి చిట్టి బుజ్జి బుజ్జి పునుగులు అయితే వేసేద్దాం. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వారం నుండి సైడ్ నుండి పిండి తీసుకోవాలి. చిన్న గోలీ ఏ సైజులో ఉంటుందో ఆ గోలీ సైజు పిండి తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఇవి కొంచెం పెద్ద సైజు అయితే అవుతాయి. ఆయిల్లో వేసే ముందు ఆయిల్ కొంచెం హీట్ మీద ఉండాలి, మరీ ఎక్కువ హీట్లో కాకుండా. ఆయిల్లో వేయగానే చూడండి ఈ విధంగా పైకి తేలే అంత వేడిగా ఉంటే చాలు.
ఎక్కువ వేడి మీద ఉందంటే ఫస్ట్ వేసిన ఈ చిట్టి పునుగులు వేగడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి తొందరగా వేగిపోతాయి. తర్వాత లాస్ట్లో వేసేవన్నీ కూడా వేగడానికి కొంచెం టైం పడుతుంది. దానికోసమే ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి చిన్నగా ఈ పునుగులు వేసుకోవాలి. ప్రతి పునుగు కూడా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వార నుండి సైడ్ నుండి వేసుకోవాలి. ప్రతి పునుగు కూడా అలాగే వార నుండి సైడ్ నుండి వేసుకుంటేనే తోకలు అనేవి లేకుండా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా వేయగలిగే అంత పునుగులు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు తిప్పుకుంటూ ఈ పునుగులు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. కొద్దిసేపు తర్వాత ఇవి ఒకవైపు మాత్రమే ఎర్రగా వేగి మరోవైపు తెల్లగా కనిపిస్తాయి. అలాంటప్పుడు ఈ విధంగా అటు ఇటు అనుకుంటూ వేయించామంటే అన్ని వైపులా సమంగా ఎర్రగా వేగిపోతాయి. మరీ బ్రౌన్ కలర్లో కాకుండా కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లోకి మారిపోతాయి కాబట్టి. ఫైనల్గా ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే 3 వీడియోలో చెప్పినట్లు పిండి కలపడం, కలిపిన ఆ పిండిని ఒక సైడ్ నుండి తీసి ఆయిల్లో వేయడం, ఆయిల్లో వేశాక ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో లేకుండా చూసుకోవడం. అంతేనండి. ఈ చల్ల పునుగుల అసలైన రుచి చిన్ని ఉల్లిపాయ ముక్కలు నచ్చిన చట్నీతో తింటే ఫుల్ఫిల్.